తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. నిజంగానే వసంతం వచ్చినట్లుగానే ఉంది నా పరిస్థితి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మన అందరి పరిస్థితి. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఎక్కడో ఆయన పాటలో ఆయనే రాసుకున్నట్టుగా తన వేళ్లే సంకెళ్ళై కదలేని మొగ్గల దగ్గరికి వసంతం వచ్చినట్టుగా ఆయన వెతుక్కుంటూ మనం వెళ్ళకపోయినా మన వెతుక్కుంటూ ఆయన వచ్చి పాట గురించి, పాట పుట్టుపూర్వోత్తరాల గురించి, తన మనసులోని అభిప్రాయాలని మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చిన సీతారామ శాస్త్రి గారికి నేను బాబాయ్ అని పిలుస్తాను. బాబాయ్ నమస్కారం, ధన్యవాదాలు మీకు. ముఖ్యంగా ఇంత సమయాన్ని వెచ్చించి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకున్నాను. చాలా సంతోషం నాయన. ఈ కార్యక్రమం రూపొందించిన విధానం కూడా నాకు హృదయానికి చాలా దగ్గరైంది. మీ మాట నా నోట మన పాట అనే ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందర పార్థ్ తెలుసు కదా, పార్థసారథి అందరికీ, తెలుగు వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా పరిచయమైనటువంటి గాయకుడిగా పరిచయమైన పేరు. అంటే మీ పాట మీ మాట నా నోట మన పాట అనే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారకుడైన వ్యక్తి ఐ డ్రీమ్ మీడియా వారికి, దాని అధినేత వాసుదేవరెడ్డి గారికి ప్రత్యేకంగా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇట్లాగా రూపుదిద్దుకోవడానికి చాలా మంకుపట్టు పట్టి నెలల తరబడి నా వెంటబడి నన్ను విజయానికి ఒప్పించినటువంటి రామ్మోహన్ చెరువు ఆయన ఉండటం హ్యూస్టన్లో ఉన్న వెంటపడి అన్నయ్య అలాగైనా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చెయ్యాలి అని అన్నప్పుడు మొత్తానికి ఈ రూపం తీసుకుంది, ఇక్కడికి వచ్చింది. ఇది ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది నీ చేతుల్లో. అయితే మొట్టమొదటి నా డౌటే అది. ఇప్పుడు ఏదో ఒక పేరుని సెలెక్ట్ చేయడంలోనే ఒక విలక్షణత కనిపిస్తోంది. అంటే మామూలుగా అయితే ఇది ఎంత అట్రాక్టివ్గా ఉంది, ఎంత తక్కువగా ఉంది, ఇలాంటివేవో పారామీటర్స్తో ఆలోచిస్తాం మనం. కాకపోతే మీ మాట నా నోట మన పాట అని ఈ కార్యక్రమానికి ఇలా మొదలు పెట్టాలని ఎలా మీ మనసులో సంకల్పం కలిగింది? మంచుగిల్లుడే గిల్లే పార్థం. ఇది 30 సంవత్సరాల నా ఆరాటం. అంటే 36 సంవత్సరాలు అవుతుంది దాదాపు నేను సినీ రంగంలోకి వచ్చి సినిమాల్లో పాటలు రాయటం మొదలుపెట్టి. అంతకు మునుపు కూడా దాదాపు 15 ఏళ్ల ముందు నుంచి పాటలు రాస్తున్నాను. పాటలు రాయటం అనేది నా ప్రవృత్తి. పాట అంటే ఏమిటి, అది ఎప్పుడు పుట్టింది, ఎలా పరిణమించింది, దాని రూపాలు ఏమిటి, ఈ చర్చ అంతా ఎప్పుడూ అవసరమైనప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ మన కార్యక్రమంలో సినిమా పాట, ముఖ్యంగా నేను సినిమా రంగంలో పాటలు రాసే వృత్తిలో ఉన్నాను. అది నా ప్రవృత్తికి సంబంధించి కూడా. ఈ వృత్తి ప్రవృత్తి రెండింటిని కలపవలసి వచ్చినప్పుడు పాట గురించి మరోసారి ఒక విషయాన్ని అందరికీ క్లారిఫై చెయ్యాలనుకుంటున్నాను. సినిమా పాటలో ఒక వైచిత్రం ఉంది. సినిమా పాట ఒకసారి చెవులారా వినాలి, కళ్ళారా చూడాలి, కథతో పాటుగా దాన్ని గమనించాలి. ఈ 3 పనులు చేసేటప్పుడు చెవి తను పని చేసుకుని పోతుంటుంది, వింటూ ఉంటుంది, బాగుందా లేదా అనుకుంటుంటుంది. కళ్ళు తను చేసుకుపోతున్నాయి, ఏ లొకేషన్లో తీశారు, ఎవరు తీశారు, కలర్లు ఏమిటి, డ్యాన్స్లు ఏమిటి, ఎవరు బాగున్నాయా లేదా. ఆ మధ్యలో ఈ హృదయం, ఈ మస్తిష్కం రెండు కలిసి అసలు ఏమిటంటున్నారు వీళ్ళు అని ఆలోచించాలి. నిజానికి కవిత్వం అనేది, కవిత్వం ఏ రూపంలోనైనా సరే కళ్ళు మూసుకొని వింటూ ఆనందించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది. కానీ సినిమా పాట అవకాశం అవుతుంది. నన్ను చూస్తూ వింటూ నువ్వేమైనా ఆలోచించగలిగితే ఆలోచించండి. సో అక్కడ ఏమవుతుందంటే ఆ పాటలో ఉండేటువంటి మాట, సాహిత్యం ఏదైతే ఉందో, సాహిత్యం అని నేను వాడుతున్నాను, దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాము, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు, ఇన్ని ప్రశ్నలు దాని చుట్టూ